ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బూక్యాల తండాకు సంబంధించి చూసుకుంటే బూక్యా సరిత ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితి. అంటే ఒక అధికారికంగా ప్రకటించాల్సి మాత్రమే ఉంది. అంటే ఇప్పటివరకే చూసుకుంటే గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూడా పలువురు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకరిపై ఒకరు పోటీతత్వంతో ప్రచారం నిర్వహించడే కాదు, ఈ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం ఒకటైతే, మరియు ఎవరికి తోచిన విధంగా వారు గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు బూక్యా సరిత మాత్రం ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బూక్యా సరిత. అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి మద్దతు ప్రకటించిన వ్యక్తి అయినటువంటి సరిత ఏకగ్రీవంగా ఎన్నిక నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం పెద్ద ఎత్తున ఆనందం వర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ ఒకేసారిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఈ నేపథ్యం ఒకేతైతే, మరోవైపు ఇటు ఎన్నికలకు సంబంధించి ఈవెన్ ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. 42% బీసీ రిజర్వేషన్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని చెప్పి బీసీ సంఘాలు ఆరోపించాయి. ఈరోజు కరీంనగర్ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద సాయి ఈశ్వరాచారికి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వని నేపథ్యంలో సాయి ఈశ్వరాచారి మనోవేదన చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని, వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 42% బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలంటూ వీళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. 42% రిజర్వేషన్ ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందిన నేపథ్యం ఒకటైతే, సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడమే కాకుండా ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లే ఈరోజు సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడని, కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి.